నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. అప్డేట్ చూద్దాం. పాకిస్తాన్కు మరో చావు దెబ్బ తగిలింది. నిన్ననే దాయాదికి బుద్ధి చెప్పిన పాలకుల తీరు మారడం లేదు. జమ్మూ ఎయిర్పోర్ట్పై దాడికి తెగబడింది పాకిస్తాన్. దీంతో ఆ దేశానికి చెందిన 3 యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. F-16తో పాటు JF-17 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది. సరిహద్దులు దాటి భారత్ భూభాగంలోకి పాక్ విమానాలు రావడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. తీరు మార్చుకోవడం లేదు, కవ్వింపు చర్యలు ఆగడం లేదు. పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్. చేసేది పాడు పనులు, చెప్పేది శ్రీరంగ నీతులు అన్నట్లుగా తయారైంది. ఒకవైపు ఉగ్ర భూతాన్ని పెంచి పోషిస్తూ మరోవైపు తమకేమీ తెలియదంటూ బుకాయిస్తుంది. టెర్రరిజంపై పాక్ తొండాటకు దిగుతుంది. పాకిస్తాన్ దేశ లీడర్లు నోరు జారి మంటలు పుట్టిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై రాకెట్తో దాడికి తెగబడింది పాకిస్తాన్. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేసింది. అటు జమ్మూ, ఆర్ఎస్పురా, చానిహిమత్ ప్రాంతాల్లో డ్రోను దాడులు చేసింది పాక్. దీంతో జమ్మూలో 5 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం మోతమోగింది. ఇటు అప్రమత్తమైన భారత్ పాక్ డ్రోన్లను కూల్చివేసింది. పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ దాడుల నేపథ్యంలో జమ్మూ నగరం మొత్తం విద్యుత్ నిలిపివేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. ఆక్నూరు, జమ్మూ కాశ్మీర్ నగరాల్లో సైరన్తో ప్రజలను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక S-400 ఆకాష్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది. పాకిస్తాన్ ఎత్తులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. పాక్ దుశ్చర్యలకు భారత ఆర్మీ ధీటుగా సమాధానమిస్తుంది. 8 మిస్సైళ్లను ప్రయోగించిన పాకిస్తాన్కు 8 మిస్సైళ్లను అవలీలగా కుప్పకూల్చి భారత్ దమ్ము చూపించింది. పాక్ దుస్సాహసానికి తెగబడింది. భారత్పై వరుసగా డ్రోన్ దాడులకు యత్నించింది. దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్లోని దాదాపు 15 నగరాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు భారత్పై సరిహద్దుల నుంచి పాక్ మిసైళ్లు, రాకెట్లతో దాడి చేస్తుంది. వాటిని మన బలగాలు నిర్వీర్యం చేశాయి. కొన్ని అమృత్సర్ సమీపంలో పడినట్లు సమాచారం. చీకటి పడడంతో పాక్ దాడిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో మన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ, ఆక్నూర్లలో సైరన్ మోగించింది. ఆర్మీ సైరన్ మోగించిందంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. జమ్మూ కాశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది పాకిస్తాన్. ఏకకాలంలో 5 చోట్ల భారీ పేలుళ్ల శబ్దం భయాందోళనకు గురి చేసింది. దీంతో జమ్మూ నగరం అంతా బ్లాక్అవుట్ అయింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సాంబా సెక్టార్లో దాడులకు తెగబడుతుంది పాక్. భారత ఆర్మీ చేతిలో సుదర్శన అస్త్రం ఉంది. అందుకే దాయాదికి ముచ్చెమటలు పట్టిస్తుంది ఇండియా. S-400తో విరుచుకుపడుతుంది. సుమారు 400 కిలోమీటర్ల వరకు పరిధి కలిగింది. S-400 అత్యాధునిక అధునాతన వాయు రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండడంతో ధీటుగా ఎదుర్కొంటుంది. S-400 రాడర్లు 360 డిగ్రీ యాంగిల్లో నిఘా నేత్రంతో జల్లెడ పడుతున్నాయి. भाई पाकिस्तान की ग्राउंड मारनी पड़ेगी. इंडियन आर्मी को पूरा सपोर्ट है, पूरा खत्म. भाई ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है. तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है. ప్రధాని మోదీ భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మోదీ రివ్యూ చేశారు. ఆపరేషన్ సింధూరు వేళ కీలక భేటీ నిర్వహించారు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు.
సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారంపై అలర్ట్గా ఉండాలని తెలిపారు. భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించబడిందన్నారు. ఆపరేషన్లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ చర్యలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు మంత్రి తెలిపారు. ఒక్క అమాయకుడికి ఎలాంటి హాని కలగకుండా అత్యంత కనిష్ట స్థాయిలో అనుబంధ నష్టంతో దీనిని పూర్తి చేయడం జరిగిందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భద్రతా దళాల అంకితభావం, సాహసోపేతమైన చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. उन्होंने जो सूत्र दिया उसके पीछे की फिलॉसफी थी डिफेंस सॉवरेंटी। डिफेंस सॉवरेंटी का मतलब कि जब तक कोई देश अपनी डिफेंस नीड्स में कैपेबल तथा सेल्फ रिलायंट नहीं होता तब तक उसकी आजादी पूरी तरह से नहीं मानी जा सकती। जब तक हम अपनी सुरक्षा के लिए इंपोर्ट पर डिपेंडेंट रहेंगे तब तक कहीं न कहीं हमारी आत्मशक्ति में अधूरापन रहेगा। ये अगर हम अपने हथियार और रक्षा उपकरण विदेशों से खरीदते हैं तो इसका मतलब है कि हम अपनी सुरक्षा को అవుట్సోర్స్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో భారత సైన్యం పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై ఏ విధంగా వైమానిక దాడులు చేసిందో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. అందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఆపరేషన్ కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వెల్లడించలేకపోతున్నామని తెలిపారు. అదేవిధంగా ఎల్ఓసి వెంట నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై కూడా వారికి వివరించారు. ఒకవేళ పాక్ భారత్ పై ఎదురు దాడి చేస్తే ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని మళ్లీ ఆపరేషన్ సింధూర్ను మొదలు పెడతామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని, ఆపరేషన్ సింధూర్ను అన్ని పార్టీలు సమర్థించాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయని తెలిపారు. पहले रक्षा मंत्री जी ने ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीजों को लेकर के ब्रीफिंग हुआ। उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा, पार्टी का विचार को और सुझाव भी दिया है। मैं ये मानता हूं कि सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है। ऐसा वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर रहे हैं तो इसमें राजनीति का कोई जगह नहीं है। ये हमारे पूरे पॉलिटिकल पार्टीज ने दर्शाया है और सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और गौरव का एहसास सबको हुआ है और सबने एक जुट में कहा है कि सरकार का हर निर्णय को साथ देंगे, सेना के हर कार्रवाई को साथ देंगे और कोई इसमें विरोधाभास नहीं है। ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కేంద్రానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. భద్రతా పరంగా చర్చించకూడనివి కొన్ని విషయాలు ఉన్నాయని, అందరూ కేంద్రానికి మద్దతు ఇచ్చారన్నారు. ఆర్మీని అభినందిస్తున్నానని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. టీఆర్ఎఫ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. యుఎన్ఓ భద్రతా మండలి టీఆర్ఎఫ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని, టీఆర్ఎఫ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని భారత్, అమెరికాను కూడా కోరాలన్నారు ఓవైసీ. सपोर्ट दिया हमने। जो खारगे जी ने कहा वो सही है कि ऐसी चीजें हैं जो डिस्कस नहीं करनी है, तो बस सबने सपोर्ट किया। आज की ऑल पार्टी मीटिंग में मैंने कॉम्प्लीमेंट किया हमारी आर्म फोर्सेस को और भारत सरकार को कि उन्होंने एक ऑपरेशन सिंदूर को अंजाम दिया। मैंने
अपनी बात में ये कहा कि एक इंटरनेशनल कैंपेन हमको चलाना चाहिए टीआरएफ के खिलाफ, और खास तौर से सिक्योरिटी काउंसिल इसको डेजिग्नेट करे, और हमको यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका को ये बताना है कि वो अपने ही मुल्क में इसको फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन डेजिग्नेट करे। और क्योंकि आप देखेंगे फरवरी 2025 में हाफिज सईद के बेटे हाफिज अब्दुल रऊफ की एक स्पीच है पीओके में, जिसमें उसने कहा कि 2025 तमाम साल हम लोग जिहाद करेंगे। तो ये जिहाद का नाम लेकर, ये भारत में गलत नाम लेकर कत्ल करना चाहते हैं, आतंक फैलाना चाहते हैं। तो यूएस को हम रिक्वेस्ट करें, उनको लॉबी करें कि ये टीआरएफ को एक फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन कराए। పాక్ మరింత కవ్వింపు చర్యలకు దిగితే స్పందన కూడా అదే రేంజ్లో ఉంటుందని హెచ్చరించారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశంలోని 15 ప్రాంతాల్లో పాక్ దాడికి ప్రయత్నించిందని తెలిపారు. తప్పుడు సమాచారంతో పాక్ మతం రంగు పూస్తుందని విమర్శించారు. ఐరాసతోనే పాకిస్తాన్ అబద్దాలు చెప్పిందని, పాక్ పుట్టుకతోనే అబద్దాలు పుట్టాయని ఫైర్ అయ్యారు. Terrorist infrastructure, terrorist facilities and locations connected clearly with incidents of cross-border terrorism. And it is in fact Pakistan that is misusing religious sites as a cover to in fact radicalize, direct and indoctrinate and train terrorists. In fact, contrary to what Pakistan is claiming, yesterday Pakistan launched a targeted attack on the Sikh community in the state of Jammu and Kashmir, hitting Gurdwara in Poonch and the homes of Sikh community members which came under attack. You are aware of the kind of religious profiling that was. పాక్ మరింత కవ్వింపు చర్యలకు దిగితే స్పందన కూడా అదే రేంజ్లో ఉంటుందని హెచ్చరించారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశంలోని 15 ప్రాంతాల్లో పాక్ దాడికి ప్రయత్నించిందని తెలిపారు. తప్పుడు సమాచారంతో పాక్ మతం రంగు పూస్తుందని విమర్శించారు. ఐరాసతోనే పాకిస్తాన్ అబద్దాలు చెప్పిందని, పాక్ పుట్టుకతోనే అబద్దాలు పుట్టాయని ఫైర్ అయ్యారు. Terrorist infrastructure, terrorist facilities and locations connected clearly with incidents of cross-border terrorism. And it is in fact Pakistan that is misusing religious sites as a cover to in fact radicalize, direct and indoctrinate and train terrorists. In fact, contrary to what Pakistan is claiming, yesterday Pakistan launched a targeted attack on the Sikh community in the state of Jammu and Kashmir, hitting Gurdwara in Poonch and the homes of Sikh community members which came under attack. You are aware of the kind of religion. దేశ రక్షణలో అందరం ఒకటే అని సీఎం రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ జవాన్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే సంఘీభావ ర్యాలీ చేపడుతున్నామని సీఎం అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒకటవుతామన్నారు. మేము శాంతి కాముకులం, దాన్ని మా చేతగానితనం అనుకుని మా ఆడబిడ్డల నుదుటి సింధూరం తుడిచివేయాలనుకుంటే వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్తామని సవాల్ చేశారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తామన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కు ఏపీ కేబినెట్ అభినందనలు తెలియజేసింది. ప్రధాని భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది. క్యాపిటల్ అమరావతిని ఫ్రీ జోన్గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై ఏపీ కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సింధూరు అనే పేరుతో అందరి సెంటిమెంట్ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఆపరేషన్ సింధూర్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి కేబినెట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు. కానివ్వండి, అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో చెరువులు, కుంటలు, పార్కులు తదితర ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా మొట్టమొదటి పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లో బుద్ధ భవన్ పక్కనే నిర్మించిన హైడ్రా భవన్ను సీఎం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్తో కలిసి పోలీస్ స్టేషన్లోని వసతులను పరిశీలించారు. ఇక హైడ్రా కార్యకలాపాల కోసం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 55 స్కార్పియోలు, 21 ట్రక్కులు, 4 ఇన్నోవాలు, అనేక ద్విచక్ర వాహనాలు సేవలకు తెచ్చారు. అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. అదే విధంగా 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు, వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం కకావికలమైపోయిన హైదరాబాద్ నగరాన్ని చూసి ఓరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి 1908లో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈ రోజు మూసీ నది, అదే విధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దు అన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేశారు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ అన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామని ఎల్జీ సంస్థ ప్రతినిధులతో మంత్రి అన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్జీ ఫ్యాక్టరీ ప్రతి యువ ఇంజనీరు, ప్రతి ఆశావాహ సాంకేతిక నిపుణుడు, ప్రతి వ్యవస్థాపకుడికి కలల కర్మాగారంగా మారబోతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని మాజీ సీఎం జగన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని అన్నారు. జగన్ 2.0లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. కేవలం వైసీపీని ప్రేమించినందుకు, అభిమానించినందుకు కార్యకర్తలు అనేక బాధలు పడుతున్నారని అన్నారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకోండి అన్నారు. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు, కొందరు పోలీసులు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని, ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. వ్యవస్థలో తులసి ముక్కల్ల ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను. కారణం ఏంటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మీరంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సాంప్రదాయ వంటకాలను అందించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లను పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో హోటళ్ల నిర్వాహకులు, స్థానికులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహార పదార్థాలను భక్తి శ్రద్ధలతో అందించాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అనధికారిక
నగదు లభ్యమైందన్న ఆరోపణలపై జరిగిన అంతర్గత విచారణ నివేదికను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపారు. ఈ పరిణామం సదరు జడ్జిపై ఆరోపణలు ప్రాథమికంగా విశ్వసనీయమైనవిగా కమిటీ భావించిందనే దానికి సంకేతంగా నిలుస్తోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు బయటపడిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఈ నెల 3న కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే జస్టిస్ వర్మ ఈ నెల 6న తన స్పందనను అందజేశారు. ఈ రెండింటిని సీజేఐ, రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలకు పంపినట్లు సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సౌదీ అరేబియాకు చెందిన ఓ జూనియర్ మంత్రి న్యూఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్ మంత్రి అదెల్ అల్ జుబైర్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో చర్చలు జరిపారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే చర్యలో భాగంగా ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తుంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సౌదీ అరేబియా మంత్రి అదెల్ అల్ జుబైర్తో సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో భారత్ కోణాన్ని ఆయనకు వివరించారు అని జయశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనకు నిలిచిపోయిన IC-814 కేసులో ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రహూఫ్ అజార్ హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సాయుధ బలగాలు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన దాడుల్లో అతను మరణించినట్లు అత్యున్నత నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఈ పరిణామం భారత ఉగ్రవాద నిరోధక చర్యలో ఒక కీలక మైలురాయిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల దేశ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం చేపట్టిన చర్య అనంతరం పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నాలు జరిగాయి. దీనికి ప్రతీకగా భారత దళాలు పాకిస్తాన్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో లాహోర్లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైందని భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి తీవ్ర రూపం దాల్చడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమవగా నిఫ్టీ కీలకమైన 24,300 స్థాయికి దిగువన ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయ సూచీలు ఉదయం ఉత్సాహంగానే మొదలయ్యాయి. రోజంతా స్వల్ప శ్రేణిలో లాభ నష్టాల మధ్య కదలాడిన సూచీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయన్న వార్తలతో చివరి గంటలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరకు సెన్సెక్స్ 411 పాయింట్ల నష్టంతో 80,334 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 140 పాయింట్లు కోల్పోయి 24,273 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.72 వద్ద కొనసాగుతుంది.